కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు మా దామాన్ని ఉన్నారు ఇక్కడే, అందుకనే చెప్పాలి. కనుక మేము ఎప్పటి నుంచో అడుగుతున్నా, మా కోరిక ఏంటో తెలుసండి. ఇప్పుడు చిన్న సినిమాలు బతకాలి అంటే 5వ షో 2:30 షో మస్ట్ అండ్ షూట్ ఇవ్వాలి. ఇది ఈరోజు పోరాటం కాదు. మేము 2:30 షో మాకు ఇస్తే బాగుంటే 4 షోలకు వెళ్తాం, బాగుంటే 5 షోలకు వెళ్తాం. మాకు 2:30 షో ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ప్రతిసారి లెటర్లో పెడతారు, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది గవర్నమెంట్లో. అది జీవో పాస్ చేయమని అడుగుతున్నాం, రిక్వెస్ట్. రెండోది, పేదవాడి కళ మల్టీప్లెక్స్ రోడ్డు మీద నుంచి చూడకుండా థియేటర్లోకి వెళ్ళి చూడాలని కళ. అలాగే చిన్న సినిమా నిర్మాత బతకాలి, చిన్న సినిమాలు ఆడాలి అంటే మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. అంటే 20% ఆక్యుపేషన్ ఇప్పుడు మేము కొత్తగా మేమే జీవో అడగట్లేదండి. గాంధీ గారి టికెట్ అని చెప్పి ఇందిరాగాంధీ గారి టైంనే పెట్టారు. ఆ ఇందిరాగాంధీ గారి టైంలో పెట్టిన గాంధీ గారి టికెట్ 20% కంపల్సరీ నేల టికెట్లు అనేది ఇవ్వాలి. అది మల్టీప్లెక్స్లో మేము అడుగుతున్నాం. ఎందుకంటే 150 రూపాయల సినిమా, పెద్ద సినిమా 150, మా సినిమా 150 అంటే ఎక్కడ మల్టీప్లెక్స్కి వస్తారు? రేపు రాబోయే తరం మల్టీప్లెక్స్. రేపు రాబోయే తరంలో ప్రపంచం అంతా మల్టీప్లెక్స్లు తప్ప సింగిల్ స్క్రీన్స్ కనుమరుగైపోతున్నాయి. కనుక మేము 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్లో అడిగాం. మళ్ళా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాము గారికి, ఛాంబర్ సెక్రటరీగా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, సార్ ఈ రెండు మేము అడుగుతున్నాం. మాకు కంపల్సరీ రెండు గవర్నమెంట్ జీవో పాస్ చేయించండి. మనం మీటింగ్కి వెళ్దాం అనుకోకుండా క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ మీటింగ్లో మేము ఉన్నాయి లేకపోని మా తరపు నుంచి మీరు పోరాడి చిన్న సినిమా నిర్మాత బతికేటట్టు, చిన్న సినిమాలు ఆడేటట్టు మాకు థియేటర్ దొరికే విధంగా చేయమని అడుగుతూ, థియేటర్ చిన్న సినిమాని చిన్న చూపు చూడొద్దు అని మాత్రం చెప్తున్నా. ఇప్పుడు ఆ 4, ఆ 5, 6 నేను అన్నగాని ఎగ్జిబిటర్లని, డిస్ట్రిబ్యూటర్లని నేను ఒకటే చెప్తున్నా, పెద్ద ప్రొడ్యూసర్స్ని, పెద్ద సినిమా బాగుండాలి, చిన్న సినిమా బాగుండాలి, అన్నీ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ అవుతుంది తప్ప మీరు సంవత్సరానికి మీ 10 సినిమాలు వస్తే 90 సినిమాలు మాది వస్తే ఇండస్ట్రీ నిలబడుతుంది. సినిమా థియేటర్లు కలకల్లా ఆడుతున్నాయంటే చిన్న సినిమా ఆడాలి, పెద్ద సినిమా ఆడాలి. మీరు రేట్లు పెంచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, మేము రేట్లు తగ్గించ కాదు. మాకున్న రేట్లలో థియేటర్కి జనాలు రప్పించుకునే పరిస్థితిని మా చిన్న సినిమాలు తెప్పించమని రిక్వెస్ట్ చేస్తూ, మొన్న మీ మీడియాలోనే ఎక్కడో రాశారు, దానికి మా పోస్టర్ బాయ్ అంటాం. మా పోస్టర్ బాయ్ అంటే రామ్ సత్యనారాయణ అని చెప్పి మాకు పోస్టర్ బాయ్ ఉంటాడు ప్రొడ్యూసర్స్కి. రోజు మీ మీడియాతో ఎక్కడో చోట ఫోటోలో కనపడుతుంటాడు. తను వివరణ ఇచ్చి నాకు ఒక వీడియో పంపించాడు. ఏమని ఇచ్చారంటే, దాము గారు లాంటి వాళ్ళు కొంతమంది చిన్న సినిమా ప్రొడ్యూసర్ని డిస్కరేజ్ చేస్తున్నారు, సినిమా తీయొద్దని చెప్తున్నారట అని మధ్య వచ్చింది. 3-4 రోజుల నుంచి వచ్చినట్టు ఉంది, నాకు తెలియదు వచ్చినట్టు. మావాడు ఏదో ఇంటర్వ్యూ ఇచ్చి దానికి క్లారిఫికేషన్ ఇచ్చి నాకు పంపించాడు అన్నమాట. ప్రతి నెల ఛాంబర్లో కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ ఒక 50 నుంచి 70 మంది ప్రొడ్యూసర్లు అవుదామని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటారు. అంతకుముందు ఉండేది, అంటే మేము కూడా ఇనిషియల్గా వచ్చినప్పుడు 1-to-1 చేశారు కౌన్సిలింగ్, మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ నేను ఒక 4-5 years బ్యాక్ ఈ కౌన్సిలింగ్ చేయడం పెట్టడం స్టార్ట్ చేసాం. కోవిడ్ వస్తే ఆగిపోయింది, మళ్ళీ మొదలు పెట్టాం. సో ఎవ్రీ మంత్ అప్లికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మెంబర్షిప్ ఇమీడియట్గా నేను సంతకం పెట్టి ఇవ్వను, ఇస్తాం, ఒకవేళ ఏమైనా రాలేకపోతాడని ఇస్తాం. కానీ బట్ వాళ్ళని కంపల్సరీ ఒక కౌన్సిలింగ్ అనేది 2 hours కౌన్సిలింగ్ రమ్మని అడుగుతాం. వాళ్ళు జనరల్గా మేనేజర్లు పంపిస్తారు. మేనేజర్లు కాదమ్మా, ప్రొడ్యూసర్ అనేవాడు ఎవడైనా సరే, వాట్ ఎవర్ కెపాసిటీ ఈజ్, వాట్ ఎవర్ ఎన్ని వ్యాపారాలు ఉన్నా కానీ అతను ఆ కౌన్సిలింగ్ రావాలని కోరుకుంటాం. అట్లా చాలామంది వస్తున్నారు. ఈ కౌన్సిలింగ్లో మేము ముఖ్యం చెప్పి డిస్కరేజ్ చేయడం కాదు, చాలామంది డైరెక్టర్లు కూడా వస్తుంటారు. నేను డైరెక్టర్లు వాళ్ళకి చెప్తుంటా, ఏమయ్యా ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు డైరెక్టర్లకి, సో మీరు ఇక్కడ మీటింగ్ వినపోవడం బెటర్, బయటకు వెళ్ళిపోండి అంటుంటాను. ఇప్పుడు ప్రొడ్యూసర్లే ఉండాలని చెప్పి. ఎందుకంటే ప్రొడ్యూసర్లకు నేను చెప్పేది ఏంటంటే, ఎన్నో వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ అంటారు, ఇండస్ట్రీస్ అంటారు, ఇన్ని వ్యాపారాలు చేసినా కానీ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చారో దాని మీద అవగాహన లేకుండా దిగుతారు. జస్ట్ బికాజ్ డబ్బు ఉంది కదా అని దిగుతారు. అది కరెక్ట్ కాదు. ఇది ఒక వ్యాపారమే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఒక ల్యాండ్ కొనాలంటే 10 మంది లాయర్ల దగ్గర తిరిగి కొనాలవుతుందని ఆలోచిస్తారు. సినిమా తీద్దాం అనుకున్నప్పుడు 6 నెలల్లో, సంవత్సరం ఇండస్ట్రీ మీద అవగాహన పెంచుకుని దిగండి అని చెప్పడం జరుగుతుంది. అది కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఇది గ్లామర్ ఇండస్ట్రీ, అట్రాక్టివ్ ఇండస్ట్రీ. సో డబ్బు ఉంటే సరిపోతుంది, ఈ అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తుంటారు. వచ్చేసి సినిమాలు చేస్తారు, రిలీజ్ పక్కన పడేస్తారు. ఇంత నటి చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్ డబ్బు పెట్టి సినిమా తీస్తున్నాడు అంటే ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలి, క్యాలిక్యులేటెడ్ రిస్కే చేయాలి, అవగాహన ఉండాలి. ఉంటే తప్పులు జరిగినా కానీ మన కంట్రోల్లో ఉంటాయి.
వచ్చాం, డబ్బు పెట్టాం, మమ్మల్ని మోసం చేసింది ఇండస్ట్రీ అని చెప్పి సినిమా అయిపోయినాక వెళ్ళిపోతుంటారు. అది కరెక్ట్ కాదు అది. సో మేమంటున్నాం, ఒక సంవత్సరం అవగాహన పెంచుకుని అప్పుడు దిగండి. అట్లీస్ట్ మీకు పోయినా కానీ మీ చేతులతో మీ నాలెడ్జ్తో డబ్బు పోతుంది, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేగాని దిగిపోయి ఎవరినో నమ్మి పెట్టి డబ్బు పోగొట్టుకుని పోయిన డబ్బు కంటే ఈ మనీ అది ఎక్కువ ఉంటుంది, ఎవరో నమ్మేం పోయామని. సో ఇట్లాంటి నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు పడండి, అగ్రిమెంట్లు చేసుకోండి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది మిస్లీడ్ చేశారు, ఏదో డిస్కరేజ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు ఇవన్నీ పాటిస్తే ఒక సినిమా కాదు, ఎట్టి 3 సినిమాలు తీయగలరు. ఆడుతుందో లేదో సినిమాని దేవాధీనం అది. ఎంత కష్టపడి తీసినాక డెఫినెట్గా దేవాధీనం అది. ఎక్కడో 1% లక్ అనేది ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఆ 1% లక్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్. సక్సెస్ ఫార్ములా అంటారా? బ్యూటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆ సక్సెస్ ఫార్ములా అనేది లేదు. 50 ఏళ్ళు 100 సినిమాలు తీసిన అతను రామానాయుడు గారికి ఆ సక్సెస్ ఫార్ములా లేదు కదా. సో దట్ ఫార్ములా ఈజ్ నాట్ దేర్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఇవన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మనట్టి అన్నాడు చిన్న సినిమాల్ని 100% చిన్న సినిమా. ఇప్పుడు ఇవాళ సో కాల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, పెద్ద ఆర్టిస్టులు అవ్వచ్చు, మిడ్ రేంజ్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది అవ్వచ్చు, వీళ్ళందరికీ ఫస్ట్ బ్రేక్ దొరికింది అంటే ఒక చిన్న సినిమా ద్వారానే దొరుకుతుంది వీళ్ళకి బ్రేక్. అక్కడి నుంచి వాళ్ళ పేరు వచ్చి వాళ్ళు డెవలప్ అయ్యి వెళ్తుంటారు. సో చిన్న సినిమా, లో బడ్జెట్ ఫిల్మ్స్ ఏవైతే ప్రొడ్యూసర్లు చేస్తారో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్. ఇంకోటి, 250 సినిమాలు సంవత్సరానికి ప్రొడ్యూస్ అవుతుంటే మనం మాడుకునేది 10 సినిమాల గురించే. ఇష్యూస్ ఏమొచ్చినా ఆ నలుగురన్న ఇవన్నీ బోగస్, ఇవన్నీ కూడా బోగస్ అండి. ఎవరు ఏ ఒక్క మనిషి ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయలేరు. అవుట్ ఆఫ్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైండ్, మా తాత మా నాన్న చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, వీళ్ళందరూ ఉన్న 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, ఏ ఒక్క మనిషి ఇండస్ట్రీని కంట్రోల్ చేయడం అంటూ జరగదు. ఈ మధ్య సోషల్ మీడియాని ఇవన్నీ వచ్చినాక అనవసరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. జనం కూడా ఏంటంటే పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వైరల్ అవుతున్నాయి. బట్ ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు అవి కాదు ఫాలో అవ్వాల్సింది, ఇక్కడ అవగాహన చేసుకోవాలి అండి. థియేటర్లు దొరకవు నట్టి అన్నాడు. థియేటర్లు దొరికినట్టు మనం అందరం కలిసి సంక్రాంతికే థియేటర్లు కావాలి, దసరాకే థియేటర్లు కావాలంటే రావు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులే కదా, వాళ్ళకి ఆ పీరియడ్లో వ్యాపారం జరుగుతుంది, వాళ్ళకి 4 డబ్బులు మిగులుతాయి. 52 వారాల్లో 20 వారాలు వాళ్ళకి వ్యాపారం ఉంటే మిగతా 32 వారాలు కింద మీద పడుతుంటారు. అది యావరేజ్ చేస్తుంటారు. కానీ మనం సినిమా తీసి మాకు అదే రోజు కావాలంటే ఇబ్బంది పడతాం. ఇకపోతే 5వ షో అడిగాడు నట్టి. 5వ షో ఆల్మోస్ట్ అంత ఒకప్పుడు ఉండేది. దాని తర్వాత ఏంటంటే క్రమేపంగా ఎప్పుడైతే ఈ వ్యాపారం తగ్గుకుంటూ వచ్చిందో 5వ షో కూడా మాయమైంది. ఇప్పుడు 5వ షో ఏమంటారు వాళ్ళు, 8:30కి ఇస్తూ ఉంటారు. 8:30కి ఏమో మాకు 5:30కి వస్తే జనం రారు, మాకు వద్దంటారు. వీళ్ళు ఏమంటారు, మాకు 2:30 షో కావాలంటారు. ఆ 2:30 షోకి ఏమో ఒక 10 సినిమా అనుకోండి, ఆ 2:30 షో అనేది ఇంపార్టెంట్ షో వాళ్ళకి, అక్కడ రెవెన్యూ వస్తుంది బాగా, థియేటర్ వాడికి కూడా అది కావాలి. సో బేసిక్గా ఈ ఇష్యూ ఏంటంటే, నేను మన వాళ్ళకి కూడా చెప్తుంటాను, ముందు అసలు దీనికి మనలో మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఇఫ్స్ అండ్ బట్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకుని పాజిటివ్గా మనం కూడా మీటింగ్లు జరగాల్సింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఎంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాయి, లైసెన్సింగ్ చేస్తాయి, కానీ మన వ్యాపార లావాదేవీలు అనేది మనలో మనం డిస్కస్ చేసుకుని మనకి ఫర్దర్గా నెక్స్ట్ 20 years ఏ రకంగా రన్ అవ్వాలని మనం డిస్కస్ చేసి మనం ఒక తాటి మీదకి వస్తే, ఆ తాటి మీదకి వచ్చినాక మన గవర్నమెంట్ లేరుగా నేను అడిగితే జరుగుతుంది. అది మన దగ్గర లోపు పోయింది. అదేనమ్మా చెప్పేది నేను. ఆ మార్నింగ్ వద్దు అంటున్నారు కదా, 2:30కే కావాలంటారు. అది నేను చెప్తుంది. 11కి ఉంది, 11కి ఇప్పుడు కూడా కొన్ని ఇస్తా ఉంటున్నారు. 11కి ఇస్తా ఉంటున్నారు, మనకు 11 వద్దు 2:30 కావాలని అడుగుతున్నారు. 2 షోలు మెయిన్ షోల మధ్యలో కావాలని అడుగుతున్నారు. సో ఎనీవే అవన్నీ బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి? ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు వీళ్ళు ముగ్గురు ఒక తాటి మీద ఉన్నప్పుడు గివ్ అండ్ టేక్ పద్ధతిలో జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీ ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఇది ఒక నెగిటివ్ సెన్స్లో వెళ్తుంది. ప్రొడ్యూసర్ అనేవాడు ఫాదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, డబ్బులు పట్టుకొని సినిమా తీస్తాడు, ఓకేనా? ఇతను లేకపోతే ఇండస్ట్రీ లేదు. ఇది ఒప్పుకుంటారు అందరూ, అవును కదా? దాని తర్వాత డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటర్,
వీళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకాలు పోయినాయి. ఒకడప్పుడు నమ్మకాలు ఉండేవి, ఈ ఇండస్ట్రీ నమ్మకం మీద నడిచేది. అర్థమైందండి. ఈ మధ్యకాలంలో ఆ నమ్మకాలు లేవు. ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు, ఇతని కంటెంట్ మీద ఇతను నమ్మకం ఉండలేదు. చాలా అందరూ అంటలేదు, నేను మ్యాక్సిమం, కొంతమంది కాదు, మ్యాక్సిమం అట్లాగే ఉంది. ఇతని కంటెంట్ మీద ఇతనికి ఇది నమ్మకం ఉంటలా. ఇది తీసుకెళ్ళి ఓ 10 రూపాయలకో, నాకు 11 రూపాయలు అయి ఉంటుంది, 12 రూపాయలకో ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్కి అమ్మేద్దామని చూస్తాడు. ఓకేనా, అతను 12 రూపాయలు కొనుక్కుంటాడు. కొనుక్కుని అతను మళ్ళీ ఆ 12 రికవరీ అతని సొంత డబ్బు కాదు. ఈ మధ్య ఉన్న వాళ్ళు 10% అంటే రూపాయి అతని సొంత డబ్బు పోతే 11 రూపాయలు ఇంకోటి నెత్తిమే వేస్తున్నాడు. మీకు అర్థమైందా? సో ఆ బటన్ అతనే పడుతుంది. అది ఎగ్జిబిటర్ కానీ థర్డ్ పార్టీలు కానీ అని ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిబిటర్కి థియేటర్ రన్ చేయాలి, ఖర్చులు రావాలంటే సినిమా పడాలి. సరే, ఇప్పుడు సినిమాల్లో ఉన్నాయి కదా, అతను ఆ డబ్బు ఇచ్చి అతనే తీసుకుంటాడు, ఆ బటన్ అతను మీద వేస్తాడు. ఫైనల్గా ఏంటి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాకి జనం రావట్లా, కోవిడ్ తర్వాత అసలు రావట్లా, చాయిస్ ఎక్కువైపోయింది వాళ్ళకి. ఓటీటీలో అంతకుముందు లేడీస్ చాలామంది పొద్దున్న లేకపోతే సాయంత్రం వరకు సీరియల్ చూసేవారు. ఒకళ్ళు మిస్ అవుతే రికార్డ్ చేసి నెక్స్ట్ డే చూసేవారు. అవునా? ఓటీటీ వచ్చినప్పుడు ఏమైంది, ఆ సీరియల్స్ కూడా లేనప్పుడు ఏమైంది, నీకు ఓటీటీలో ఫారిన్ కంటెంట్ కానీ వెబ్ సిరీస్ అని చెప్పి వాళ్ళు డబ్బింగ్ చేసి కూడా వేసేవారు. ఇవాళ రోజున మన సీరియల్స్ కంటే కూడా ఆ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు ఇంట్లో లేడీస్. బికాజ్ వై? బెటర్ కంటెంట్ చాలామంది. సో అట్లా మనమే అలవాటు చేసాం అది కదా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకుని ఒక తాటి మీద వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఎవరి కాళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పేసి ఎవరు చేసుకుంటే అయ్యే పని కాదు ఇది. అంటే ఓటీటీ ఎందుకు వస్తుంది? అదే సినిమా కాదు, వేరే సినిమా వస్తుందా? అవునండి, నేను అదే అంటున్నా. నేను అంటుంది అవునమ్మా, ఇప్పుడు ఓటీటీ ఎవరిది? ఒక కార్పొరేట్ కంపెనీ ఇది. అవునా? అతను కూడా అది తప్పే కదా. సో నేను అదే అంటుంది, అందరూ ఒక తాట మీదకి వచ్చి నెక్స్ట్ 20 years ఈ వ్యాపారాన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలని ఆలోచన మనకు ఉండాలి ముందు. ఆ యూనిటీలో మనం నడుచుకుంటే ముందుకు వెళ్తుంది కదా. బట్ ఎనీవే, ఇది మరి ఇంకెప్పుడు పెడదాం కానీ టెస్ట్ మీట్. తాను చెప్పిన దానికి 2 క్వశ్చన్లు చెప్పాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. బట్ మల్టీప్లెక్స్లో 20%, మళ్ళీ సేమ్ థింగ్. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే అది వ్యాపారమే కదా. ఇప్పుడు మల్టీప్లెక్స్ ఒకటి, ఈ మాటతో ముగిస్తానమ్మా, సారీ. మల్టీప్లెక్స్ ఇవాళ రోజు చెప్పండి నాకు. ఆయన అన్నాడు 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ ఉండాలి, తప్పులేదు, పెడదాం. ఒకప్పుడు ఫస్ట్ అది ఫిల్ అయ్యి పైకి వచ్చేది. ఒకప్పుడు అంటే 20 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా నేను. ఇవాళ రోజున ఫ్రాంక్లీ స్పీకింగ్ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నా, వాళ్ళకి 20 రూపాయల టికెట్లు ఉన్నా, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే మన ఆ జనరేషన్, మెయిన్ మార్నింగ్ షోకి వచ్చేది ఆ జనరేషనే కదా, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు కూడా వాడు 100 రూపాయల టికెట్ కొనుక్కొని పైన కూర్చోవాలనుకుంటున్నాడు కానీ 20 అనుకోవట్లేదు. ఇది నేను తప్ప అంటలా, ఇది జనరేషన్ వచ్చిన చేంజ్, సైకలాజికల్ చేంజ్. సో ఇవన్నీ కూడా మనకు అన్నీ తెలుసు, వీటిని ఎట్లా అడ్రస్ చేయాలో చూడాలి. ఓకేనండి. బట్ ఎనీవే, సో వన్స్ అగైన్ ఐ విష్ ఏంటి ఏమయ్యా ఈమె తర్వాత మాట్లాడాలి నీకు మీడియా. ఈ సినిమా ఒక దీర్ఘాయుష్మాన సినిమాని రిలీజ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ అంటే మా ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారిని కూడా రమ్మన్నాం. ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఒక వేదిక ఉండేటప్పుడు మా బాధని, మా కష్టాన్ని 100% మా చిన్న సినిమాల బాధని, కష్టాలని చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కనుక డిసిషన్ అనేది ఆయన ఒక్కడే తీసుకోలేడు. ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో ఆ చెప్పింది ఈసీలో డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత గవర్నమెంట్లో మా ఆల్రెడీ లెటర్లో పెడతాం. ఆ లెటర్లో పెట్టి గవర్నమెంట్లో కూడా చేయించుకుంటాం. అలాగే చిరంజీవి గారు కూడా చిన్న సినిమాలని ఆదుకుంటాను, చిన్న సినిమాలు నిలబెడతానని మాట ఇచ్చారు. కనుక ఇది చిరంజీవి గారి దృష్టిలో కూడా దాము గారు మేము కానీ తీసుకెళ్ళి మేము అడుగుతుంది 5వ షో 2:30 షో ఎందుకు ఇమ్మంటున్నామంటే చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమా 2:30 షో బాగుంది అంటే 4 ఆటలు వేసుకోవచ్చు. 2 సినిమా థియేటర్లు కూడా ఇప్పుడు పెద్దగా హెవీ రెంట్స్ అయిపోయి, ఆ రెంట్ల వల్ల పెద్దగా అవడంలో వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా రావట్లేదు. అలాగే మేము మల్టీప్లెక్స్లో కూడా అడిగింది 20% ఆక్యుపేషన్, 75 రూపాయల టికెట్ ఎందుకు అడిగామంటే సినిమాకి ఆకర్షితులు అవ్వాలి అంటే 75 రూపాయల టికెట్ ఉండాలి. మనం పాప్కార్న్ అంటే 25 రూపాయలు ఉండాలి, సమాసా అంటే 25 రూపాయలు ఉండాలి. 550-1000 రూపాయలు పెట్టుకొని మల్టీప్లెక్స్కి ఎందుకు వెళ్తారు? రేపు రాబోయే తరం ఏమిటి? మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ చిన్న సినిమా బతక
బతకాలి అంటే ఉండాలి. అది ఉండాలి అనేది మేము గవర్నమెంట్ని అడిగాం. గాంధీ గారి టైంలో టికెట్స్ ఆల్రెడీ 20% ఆక్యుపేషన్ ఉంది కాబట్టి మేము మల్టీప్లెక్స్ పేదవాడు బయట నుంచే ఉండి మా నాన్న మా తాతల నాడు ఇలా పలానా మల్టీప్లెక్స్ ఉండి కట్టారంటాను కాదు. దాంట్లో కూర్చొని సినిమా చూడాలా, దాంట్లో కూర్చొని పాప్కార్న్ తినాలా, కూల్ డ్రింక్ తాగాలా, కనుక అందుకే తక్కువ రేట్లలో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి అనేది మేము అడుగుతున్నది. మా చిన్న సినిమా నిర్మాతలనే కాదు, పేద ప్రజల తరపు నుంచి అభిమానుల నుంచి అడుగుతున్న ప్రశ్న ఇది. కనుక ఆ ప్రశ్నకి నేను దాము గారు ఉన్నారు కాబట్టి దాము గారిని మేము ఈసీలో మేము అడిగాం. ఆయన కూడా సానుకూలంగా అన్ని మీటింగ్లో పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఏంటంటే నేనేదో చెప్పేశానని గబగబా ఆయన మాట ఇవ్వడానికి ఆయన ఒక్కడు కాదు, 52 మంది కూర్చొని మాట్లాడవలసిన విషయాలు. ఇది గవర్నమెంట్ రెండు రాష్ట్రాల్లో మాట్లాడవలసిన విషయాలు కాబట్టి నేను అడిగిన నా హక్కు కాబట్టి, మా అందరి హక్కు కాబట్టి, మా ప్రెసిడెంట్ కాబట్టి, నేను జాయింట్ సెక్రటరీ కాబట్టి నేను అడిగాను. అందరి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి చిరంజీవి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మా చిన్న సినిమాలను ఎప్పటి నుంచో ఆయన ఏ రోజు కూడా చిన్న సినిమాలు ఉండాలి బాగుండాలి అని చెప్పి మొన్న గవర్నమెంట్ మీటింగ్లో కూడా నట్టికుమార్ ఉండాలి, నట్టికుమార్ అంత చిన్నాల తరపు నుంచి మాట్లాడతాడు, కంపల్సరీ ఉండాలని చిరంజీవి గారు నా పేరు వేసి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో నా పేరు వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాను. చిన్నవాళ్ళ కోసమే పోరాడతాను, చిన్న సినిమా నిర్మాతల కోసం, అందరి కోసం. నేను ఈ అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా చిరంజీవి గారి సపోర్ట్ కానీ దాము గారు అందరి సపోర్ట్తో, రెండు రాష్ట్రాల సపోర్ట్తో మేము సాధిస్తాం. అతి తక్కువ టైంలోనే సాధించి తీరుతామని మీకు అందరికీ వినిపిస్తూ, నా ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఒక్కడే ఇక్కడ డిసిషన్ తీసుకోలేడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఇందాక దామోదర్ గారు మాట్లాడుతూ అందరూ ఒకే తాటి మీదకి రావాలి, అది జరగట్లేదు, యూనిటీ లేదు. గతంలో మార్నింగ్ షో ఉండేది. మార్నింగ్ షో అనేది ఏంటంటే ఇప్పుడు 10:30 షో ఉండేది. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే మాకు ఒక్క షో కాబట్టి చిన్న సినిమా నిలబడాలంటే 2:30 షో ఇవ్వమంటున్నాం. 5 షోలు పెట్టండి, 9 o'clock నుంచి షోలు పెట్టండి. కానీ మాకు ఎందుకంటే మీకు 4 షోలు ఉన్నాయి కాబట్టి మాకు ఒక్క షో ఇవ్వండి. మాకు సినిమా బాగా ఆడుతుందంటే మేము 4 షోలకు కూడా వెళ్తాం కాబట్టి. గతంలో 10:30 షో ఉండేది. గతంలో 10:30 షో సింధూరు పువ్వు అవ్వచ్చు, లేకపోతే సోమనీజ్ సినిమాలు అవ్వచ్చు, ఎన్నో సినిమాలు, ఆడది అవ్వచ్చు, లేకపోతే ఆడపడుచు అవ్వచ్చు, లేకపోతే ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత 100 సంవత్సరాలు ఆడిన తర్వాత 4 గంటలకు వెళ్ళాయి. కనుక మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి 2:30 షో ఇవ్వండి, మీరు 4 షోలు వేసుకోండి. ఆ సినిమా బాగుంది అనుకోండి, మేము 4 షోలకు వెళ్తాం. అందుకే 175 డిజిటల్ సినిమాల్లో లోపల మాత్రమే జియో పాస్ చేయమంటున్నాం. 175, అందుకే 75 రూపీస్ టికెట్ అండ్ 20% ఆక్యుపేషన్ అండ్ మల్టీప్లెక్సెస్. 75 రూపాయల టికెట్ మాత్రమే పెట్టండి అని అడుగుతున్నాం. ఇది చిరంజీవి గారి నుంచి అందరూ సానుకూలంగా ఉన్న చిన్న నిర్మాతలు కాపాడటానికి పెద్దవాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు రేట్లు పెంచుకోండి, వాళ్ళు మాట్లాడుకోండి, సామాన్య ప్రజలు వచ్చే విధంగా రేట్లు పెంచుకోండి, చిన్నవాళ్ళని కూడా కాపాడండి, నిలబెట్టండి. అందరూ ఉంటేనే ఇండస్ట్రీ ఉంటుంది. కనుక అందరి కోసమే ఇండస్ట్రీ మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ ఇంకోటి అందరం కలిసే ఉన్నాం, అందరం కలిసే మాట్లాడుతాం. కాకపోతే చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. అన్నదమ్ముల్లో ఉండవా? ఆ మాత్రం అన్నదమ్ముల్లో అన్నీ ఉంటాయి. కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, గవర్నమెంట్ల దగ్గర బతిమలాడుకుంటాం, ఒప్పించుకుంటాం. ఈసారి కంపల్సరీ సాధించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.